ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నెల రోజులు దాటినా ఇంకా ఆచూకీ మాత్రం లభించలేదు. అయితే సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే అందరూ మరణించినట్లుగా అంచనా వేశారు. మరి రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తారా చేయరా? దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది? ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై నేడు సీఎం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మృతదేహాలు లభించే అవకాశం లేదని అధికారులు నివేదిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ నివేదికలో ప్రమాదం జరిగిన 7 నిమిషాల్లోనే 8 మంది చనిపోయారని చెబుతున్నారు. మృతదేహాలు బురదలో కుళ్లిపోయి ఉంటాయని, సహాయక చర్యలు డెడ్ బాడీల కోసం కాకుండా ఆనవాళ్లు గుర్తించేందుకే కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమీక్షకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సింగరేణి, ఆర్మీ అధికారులు హాజరు కానున్నారు. సమీక్ష తరువాత ప్రభుత్వం నుండి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నెల రోజులు దాటింది. ఒకరి ఆచూకీ మాత్రమే లభ్యమైంది. ఒక డెడ్ బాడీని మాత్రమే రికవర్ చేశారు. మిగతా 7గురికి సంబంధించి ఎలాంటి ఆచూకీ లేదు, ఆనవాళ్లు మనకి లభించలేదు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి ఎస్ఎల్బీసీ సహాయక చర్యలకు సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే నిపుణులు చెబుతున్న మాట, ప్రమాదం జరిగిన 7 నిమిషాల్లోనే అందరూ చనిపోయి ఉంటారని ఒక అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఒక నివేదిక కూడా సమర్పించనున్నట్టుగా తెలుస్తోంది.